ఇంత కష్టపడి రోజు వచ్చి ఈ క్లాసుల్లో కూర్చొని పిరమిడ్‌లకొచ్చి, లేదు గుళ్ళకెళ్ళి రకరకాలుగా ఇదయ్యి ఎందుకు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకెళ్ళాలి? హ్మ్. ఈ అనుమానం ఎవరికీ రాలేదా? ఎందుకు చేస్తున్నాం? ఏదో పట్టుకోవాలి, ఏదో పట్టుకోవాలి, ఏదో ఎదగాలి, ఏదో అవ్వాలి, ఏదో ఉంది. ఇయన్నీ కూడా మనల్ని పట్టుకొనున్నాయి ఆధ్యాత్మిక మార్గంలో. కదా! మనము మన జీవన గమ్యంలో ప్రయాణం చేసేటప్పుడు రకరకాల దశలలో మన ఆత్మ ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇక్కడ మన దేహానికి ఎలా చిన్న పిల్లడిగా శైశవ దశ, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అనేది ఎలా ఉందో, అలాగే ఆత్మకి గూడా ఒక అజ్ఞానం నుంచి పరిపూర్ణత్వం వైపుకి మరలా తను ఎక్కడైతే అంశ తీసుకుందో మరలా అందులో లయమవ్వటానికి అది ప్రయాణం చేసే కాలంలో దానిని గూడా శైశవ దశ, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అంటే ఒక 1,00,000 జన్మలున్నాయనుకోండి ఆ ఆత్మస్వరూపానికి. అందులో దాన్ని 4 భాగాలు జేస్తే ఒక 25,000 శైశవ దశ, 25,000 యవ్వనము, 25,000 కౌమారము, ఒక 25,000 వార్ధక్యం. అంటే మనము ఈ జీవితంలో చిన్నప్పుడు ఎలా ఉంటాము? ఏమీ తెలియని విషయాలు. ఆడుతూ, పాడుతూ అమ్మానాన్నలు చెప్తే వాటిని సరిగా ఎందుకు చెప్తున్నారో అర్థం గాదు. మని ఏదో నిర్బంధిస్తున్నారు, మన మీద రుద్దుతున్నారు అనుకోని మనము వాటిని పెద్దగా పాటించం. వాటిని దృష్టిలో పెట్టుకోం. ఎందుకు అంటే వాటిని అర్థం చేసుకునే నాలెడ్జ్ మనకి లేదు. తర్వాత యవ్వనానికొచ్చేసరికి కొంత అవగాహన వస్తుంది. వీటన్నిటి మీద చుట్టూ ఉన్న విషయాల మీద, తన జీవితం మీద, తను ఏం జేయాలి, ఎలా ఉండాలి, ఎలా ఎళ్ళాలి అనే వాటి మీద ఒక అవగాహన వస్తుంది. అటు తల్లిదండ్రులు గాని, ప్రాపంచికం గాని, వీటన్నిటి మీద గూడా ఒక అవగాహన వస్తుంది. అదే కౌమారానికొచ్చేసరికి ఆహ్, ఒక అర్థమైంది. ఒక స్థిరమైన స్థాయికి ఇక ఇంతే. ఇప్పుడు ఒక ఉద్యోగం వచ్చింది ఆయనకి. నా జీవితం ఇంతే. దీనిలోనే నేను గడపాలి. దీన్ని జాగ్రత్తగా పట్టుకొని దీన్ని ఎనక్కి, ముందుకి ప్రయాణం చేస్తూ నా జీవిత గమ్యాన్ని చేరుకోవాలి అనేది అనుకుంటాడు. ఇంకా వార్ధక్యంలోకొచ్చేసరికి తన జీవిత అనుభవాలని తన తను తనలో ఆ జీవిత అనుభవాల యొక్క సారము అనేది తన నాలెడ్జ్‌గా ఉంటుంది. అలా తన నాలెడ్జ్‌గా ఉన్నదాన్ని తన చుట్టూ ఉన్న వాళ్ళతో చూసుకుంటూ తన కుటుంబంలో ఉన్న వాళ్ళకి కొంత వాళ్ళ జీవితాలలో
ఏది అవసరము, ఏది అవసరం లేదు అనే విషయాలని తన నాలెడ్జ్‌ని వాళ్ళకి కుటుంబానికి ఉపయోగించటానికి జీవితము అంటే ఏంటో ఒక అర్థం తెలిసిన స్థితికి వార్ధక్యంలో ఉంటారు. ఇంకక్కడ ఏ పరుగులు లేవు. ఇది ఇంతే, అంతా అయిపోయింది. ఇది ఇంతే అనేది అర్థమైపోతుంది. అలాగే ఈ జీవితము మామూలుగా పాంచభౌతిక దేహంగా ఈ జీవితం ఎలా ఉందో, అలాగే ఆత్మస్థితిలో మనము దృష్టి పెట్టినప్పుడు అది వందల, వేల, లక్షల సంవత్సరాలు ప్రయాణం చేస్తూ ఉంటుంది గదా! శైశవ దశ. ఇక్కడ మనోబుద్ధి స్థితులు ఎక్కువగా ఉంటాయి. గుణాలు తమో, రజో గుణాలలో ఎక్కువుంటారు. అలాగే యవ్వన దశ. అంటే మొదటి పాతిక 25,000 సంవత్సరాలు మనోబుద్ధి స్థితులు తమో, రజో గుణాలలోనే ఉంటారు. అంటే పూర్తిగా దేహదారుఢ్యం గలిగి, ఇతరులను పీకు తినటంలో, ఇతరుల ఆస్తిపాస్తులు గాజేయటంలో, వాళ్ళు కోరుకున్నది నెరవేర్చుకోవటంలో, వాళ్ళు కోరుకున్న కోరికలన్నిటిలో గూడా ఉన్నత స్థాయిలలో నిలబడటంలో ఉంటాయి. ఈ మొదటి 25, ఇంకొక 25 యవ్వనం దశ 25,000 సంవత్సరాలు. అంటే ఈ ముందటి కాలంలో ఎలా ఉంటది అంటే ఆ సోలు, దానికి ఏ నాలెడ్జి లేదు. తను అనేక జీవరాశుల నుంచి కొంచెం కొంచెం ఆ జీవరాశుల యొక్క అవగాహన, నాలెడ్జ్‌ని తీసుకొని మానవ జన్మలోకొచ్చింది. ఆ మానవ జన్మలోకొచ్చిన తర్వాత అంతకుముందు తను ఏవేవి వాటిట్లో ఉంటదో ఆ ప్రవృత్తుల్లో ఉంది. అంటే తన తిండి తాను, తన వరకే తనకి తెలుసు. కూడు, గూడు, నిద్ర, మైథునం ఇంతవరకే తెలుసు. అదంతా సృష్టి. అలాగే మానవుడి స్థితికి వచ్చేసరికి ఆ సోలు మానవ రూపాలు, మానవ జన్మలు తీసుకునేటప్పటికి దానికి గుణాలు, దానికి ఆలోచన స్థితి, మనస్సు అనేది యాక్టివ్ అవుతుంది. మనస్సు అనేది యాక్టివ్ అయ్యి, ఆ మనసుతోటి గుణాలు యాక్టివ్ అవుతాయి. ఆ మొదటి జన్మలలో తన కోరికలు ఎలా ఉంటాయి అంటే, తను అనుకున్నదంతా కావాలి, కర్కశత్వంగా మనం చెప్పుకుంటాం తమో గుణంలో ఎలా ఉంటాం, రజో గుణంలో ఎలా ఉంటాం. అయన్నీ ఈ జన్మలలో కనిపిస్తూ ఉంటాయి. మంచి పోరాట పటిమ కలిగి ఉంటారు. మంచి స్ఫురద్రూపులుగా ఉంటారు. అనేక కోరికలు కలిగి ఉంటారు. వాళ్ళు ఏదనుకుంటే అది లభ్యమయ్యే వరకు దాని మీద పట్టుదలగా ఉంటారు. దాని తర్వాత ఆ మధ్యలో అయిపోయినయి. తర్వాత కౌమారం. కౌమార దశలకి మళ్ళా 25,000 సంవత్సరాలు. అంటే నేననేది ఊరికే ఒక 1,00,000 అని చెప్పాను. అంతేగాని నిజంగానే 1,00,000 అని అదేమీ కాదు. ఎన్ని జన్మలు పడతాయి అనేది కూడా నాకు తెలియదు. దాని గురించి నేను ఆలోచించను. కాబట్టి
మూడవ దశకొచ్చేసరికి కొంత ఒత్తిడిలు పెరుగుతాయి. జీవితాలు ఎలా ఉంటాయి అంటే రాపిడి తత్వంగా ఉంటాయి. ఘర్షణాత్మకంగా ఉంటాయి. ఇక్కడ తను ఏది చెయ్యాలి అన్నా మంచి, చెడు అనే విషయాలు అడ్డమొస్తూ ఉంటాయి. ఎందుకంటే అంతకుముందు మంచి, చెడులు అనేది లేకుండా చేసుకుంటా వెళ్ళిపోయింది. దాని తాలూకు నాలెడ్జ్ దీనిలో ఉంది. మొదట 50,000 జన్మలు ఏం చేసింది రజో, తమో గుణాలలో అన్నీ అనుభవించింది. తన ఇష్టం వచ్చినట్టు అన్నీ. దొంగతనం జేయాలంటే దొంగతనం, దొంగగా పుట్టింది, ఇంకోటిగా పుట్టింది, ఇంకోటిగా పుట్టింది, లోబిగా పుట్టింది అన్నీ అయిపోయినాయి. వాటి తాలూకు అనేక జన్మల యొక్క అవగాహన, జ్ఞానం దీనిలో ఉంది. ఇప్పుడు లోబిగా ఉండలేదు, దొంగగా ఉండలేదు, ఇంకోటి దాన ధర్మాలు విపరీతంగా చేయలేదు. అంటే అన్నిటి మీద ఒక నాలెడ్జ్ వచ్చిన జన్మలు. ఇప్పుడు ఎలా ఉంటాయి అంటే ఈ జన్మలు మన జన్మల్లాగా ఉంటాయి. చుట్టూ అనేక రకాల కుటుంబ ఒత్తిడులు, ప్రాపంచికంగా ఉన్న అనేక ఒత్తిళ్ళు, ఆర్థిక పరిస్థితుల ఒత్తిళ్ళు, మానసిక ఒత్తిళ్ళు. ఏది లేకపోతే మానసిక ఒత్తిడి. లేదు ఆరోగ్య ఒత్తిళ్ళు. ఇలా అనేక విషయాలలో మన మీద ప్రభావాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినియి? ఇన్ని రకాల ప్రభావాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినియి? మనవే. అంతకుముందు అనేక జన్మలలో ఆ 50,000 సంవత్సరాలలో రజో, తమో గుణాలలో మన ఇష్టం రాజ్యంగా చేసుకొని వచ్చి పెట్టుకున్న అనేకమైన కర్మలు, అనేకమైన భావనలు, అనేకము అర్థం గాని విషయ ప్రభావాలు ఇవన్నీ మన సోల్లో ఉంటాయి. అవన్నీ మన మీద ఇప్పుడు పని చేస్తాయి. ఇప్పుడు పని చేస్తాయి. మన సోల్ మీదే. మన సోల్ మీద అంటే మన మీద. సోల్ యొక్క ప్రభావం మన దేహం మీద బాగా తెలుస్తూ ఉంటది. ముందు జన్మలలో దేహ ప్రభావమే ఎక్కువ, సోల్ ప్రభావం బయటికి కనిపించదు. దేహ చర్యలే ప్రభావితంగా ఉంటాయి. అవే ఆ లోపలున్న వీటిని దేన్ని పట్టించుకోరు. ఇక్కడ బయటది చిన్నగా సైలెంట్ అవుతూ ఉంటది. లోపలది యాక్టివ్‌గా ఉంటది. ఆలోచన స్థితిగతులను పెంచుతది. ఇక్కడ నీ సూక్ష్మ దేహము యాక్టివ్ అవుతుంది. నీ సూక్ష్మ దేహం కారణ దేహం వైపుకి ప్రయాణిస్తుంది. అంటే నీ ఆత్మస్థితి పెరుగుతుంది అన్నమాట. ఎందుకు అంటే నీ మీద అనేక జన్మల యొక్క ప్రభావాల ఒత్తిడి మేరకు నీకు ఆలోచనా స్థితి, నీలో నిమ్మళత్వము, నీ చుట్టూ కర్మలు అనేక విషయాలని అవగాహన చేస్తూ ఉంటాయి. ఒత్తి పెట్టి జీవితాన్ని అన్ని వైపుల నుంచి ఒత్తి పెడుతూ అనేక మంది జీవితాలలో వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు దృష్టి పెడతాం. ఇప్పటి వరకు అంతకుముందు జన్మలలో మనకి వేరే వాళ్ళ సంగతి మనకు అనవసరం. మనము అద్భుతంగా జీవించామా లేదా అన్నది మాత్రమే చూసుకునేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడికొచ్చిన తర్వాత ఈ ఒత్తిడులు అనేవి ఆత్మస్థితి ప్రభావం పెరిగింది. వాటి యొక్క అనుభవ సారాల యొక్క ప్రభావము, ఒత్తిడులు పెరిగినాయి. ఇది మూడవ దశ. నాలుగవ దశ అనేది పరిపూర్ణత్వం. వార్ధక్యము అనేది పరిపూర్ణత్వానికి సంబంధించింది. అంటే
నువ్వు ఆధ్యాత్మికంలో ఒక స్థితికి చేరుకుంటావు. ఆధ్యాత్మికం అంటే ఆత్మస్థితి యొక్క అవగాహన. నువ్వేంటి అన్న అవగాహన నీకొచ్చేస్తుంది. నిన్ను నీవు తెలుసుకున్న అవగాహన నీ చుట్టూ ఉన్న భగవంతుడి వైపుకి దృష్టి పెట్టి, ఆ వైపుకి ఉన్న అనేక విషయాలు తెలుసుకున్న నీ యొక్క స్థిరత్వము, పరిపూర్ణత్వం యొక్క స్థితిగతులలో నువ్వుంటావు. అంటే ఇలాగా 1, 2, 3, 4లో అనేక జన్మలలో మన ఆత్మ ప్రయాణము, మన జన్మల యొక్క ప్రయాణము అనేది ఉంటుంది. ఇది ఒక్కొక్క సోలు తన యొక్క వివేకముతో చాలా త్వరగా ఫినిష్ చేసుకుంటూ ఉంటుంది. ఒక్కొక్కటి తన అజ్ఞానముతో చాలా కాలం అనేక జన్మలు తీసుకుంటూ ఉంటుంది. ఇలా అనేక విషయాలు మనం దృష్టి పెట్టిన దాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంటాయి. ఇది ఉన్నది. ఇది ఉన్నది. అంటే మన జీవితము ఒక జన్మ ఎలా ఉందో, ఈ అనంతమైన జన్మ పరంపరలో ఆత్మ ప్రయాణము అనేది ఎలా ఉందో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఆధ్యాత్మికం ఎందుకు చెయ్యాలి అనేది మీకు ఒక ఐడియా వచ్చేసుంటది. ఎందుకంటే ఒక పూర్తి నిడివి కలిగిన విషయాన్ని, పరిజ్ఞానాన్ని మీకు అందించాను గాబట్టి. అంటే ఎప్పుడు మొదట 50,000 సంవత్సరాలు నీకు ఆధ్యాత్మికము అంటే అవసరం లేదు. దేవుణ్ణి పూజిస్తావు. దేనికోసం? నీ కోరికలు తీర్చటం కోసం. ఆ కోరికలు ఎలా ఉంటాయి? దృఢంగా ఉంటాయి. నాకిది గావాలి అంటే రావాల్సిందే. భగవంతుడు గూడా గబుక్కుని ఊరుకుంటాడు. మామూలు మనుషులు తపస్సులు జేసి వరాలు సంపాదించింది తక్కువ. రాక్షసులు తపస్సు చేసి వరాలు సంపాదించింది ఎక్కువ. మీరు వెనక చరిత్ర జూసుకుంటే. ఎందుకు అంటే వాళ్ళు కఠినంగా నిలబడి అంటే తమో గుణంతో ఉంటారు కాబట్టి రాక్షసత్వము దేహ దారుఢ్యాన్ని కలిగి పట్టుదల కలిగి మొండితనముతో మొండి వైఖరితో ఉంటారు కాబట్టి వాళ్ళు పట్టింది దానికి మూడే కాళ్ళు అంటారు కాబట్టి వాళ్ళు అనుకున్నది సాధించే వరకు కూడా వదిలిపెట్టరు. మరి ఇలాంటి ప్రయాణంలో మనం ఉన్నాము. ఇలాంటి ప్రయాణంలో ఉన్న మనము మొదటి సగం జన్మలు దేవుడిని లేదు ఆధ్యాత్మికం చెయ్యండి అన్నా గూడా, మనం అనేక రకాల విషయాలు చెప్పటానికి, బోధించటానికి వాళ్ళ వెనికిడత పడతాం. వాళ్ళు అలివిగారు. తర్వాత జూద్దాంలే అని మన్ని అవతలకు పంపిస్తారు. అనేక విషయాలలో గూడా ఇలాంటి విషయాలలో దృష్టి పెట్టాలి, ఆధ్యాత్మిక విషయాల్లో పెట్టాలి అంటే తమో, రజో గుణాలలో ఉన్నవాళ్ళు వాళ్ళ కోరికలు వాళ్ళకి తీరతనే వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళకుంటాయి. ఇదంతా గూడా వాళ్ళకి ఒక న్యూసెన్స్‌గా ఉంటది. పనులన్నీ జేసుకోకుండా ఊరికే గూర్చొని ఆధ్యాత్మికమని అదేదో అక్కడేదో తెగ వచ్చినట్టు, ఇది జేసినట్టు యాక్షన్ జేస్తా ఉంటారు. ధ్యానం జేసినట్టు, అక్కడేదో వాళ్ళందరికీ ఏదో కురిసినట్టు, వాళ్ళందరూ ఏదో ఎదిగిపోయినట్టు యాక్షన్ జేస్తా ఉంటారు. ఇయన్నీ మాకవసరం లేదు అన్నట్టుగా ఉంటారాళ్ళు. కానీ ఈ మూడవ దశకొచ్చేసరికి వీళ్ళందరూ ఈ ఆత్మస్థితిలో ఈ యొక్క ప్రభావము అనేక జన్మలలో ముందు ఉన్న అనేక జన్మల యొక్క జ్ఞాన, అజ్ఞానాల యొక్క విషయ దొంతరలు మన మీద పనిచేస్తూ ఉంటాయి. భావనలు. సంచిత ప్రారబ్ధ
ఆగామి కర్మలు. వీటికి తోడు మన ప్రతి విషయంలో అరిషడ్వర్గాలు. ఏది మన కోసం జేసుకోవాలి, ఏది ఇతరుల కోసం జేయాలి, దేనిని జాగ్రత్తగా అట్టిపెట్టుకోవాలి అన్న గుణాలు. ఇవన్నీ మన మీద ఒత్తిడులుగా పనిచేస్తాయి మూడవ దశ జన్మలకొచ్చేసరికి. ఇప్పుడు భగవంతుడెక్కడున్నాడు అని ఎతుక్కుంటూ ప్రయాణం చేస్తాం. భగవంతుడు ఎక్కడున్నాడు? ఆ బాధ అంటే ఒక లోపల ఒక తపన. లోపల తన ఆత్మస్థితి మీద దృష్టి పెట్టటం. తన ఆత్మస్థితి మీద దృష్టి పెట్టే కొద్దీ ఒక తపన. ఎలాంటి తపన? ఇక్కడ భగవంతుడో, లేపోతే దేవుడో, ఇంకొకడో ఉన్నాడా గాదు. అది తృప్తి చెందాలి. లోపల ఉన్న ఆత్మ స్వరూపము ఒక తపనగా ఉంది. అది ఎతుక్కుంటూ ఉంటుంది. తన తపనకి తృప్తి అనేది ఎక్కడ దొరుకుతుంది? ఆనందము అనేది ఎక్కడ దొరుకుతుంది? మానసిక క్షోభ అనుభవిస్తూ ఉంటుంది. ఆ క్షోభ నుంచి నేను ఎప్పుడు బయటపడతాను? ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు ఎప్పుడు దొరుకుతాయి? అంటే ఏదైతే ఆనందమైందో, ఏదైతే తపన కొద్దీ దొరుకుతుందో దాన్నే భగవంతుడు అని చెప్పారు. అంటే భగవంటే దేహము, వంతుడు అంటే వసించేవాళ్ళు. అంటే నీ ఆత్మస్వరూపాన్ని నువ్వు పట్టుకోవటమే భగవంతుడు. ఇలాంటి స్థితిలో అది ఒక తపన కొద్దీ తనలో తన యొక్క తృప్తి, తృష్ణని తీర్చుకోవటం కోసం అనేక విధాలైన భక్తి కోణము, రకరకాల మార్గాలలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. చివరికి అది తనని తాను తెలుసుకోవలసిందే. సమస్తాన్ని తెలుసుకోవలసిందే. పరిపూర్ణం అవ్వవలసిందే. ఈ 3 జరిగేటప్పటికి తనలో తపన అనేది ఎందుకొచ్చింది? ఆ తపనకి తృప్తి అనేది రావటం, ఆ ప్రకాశము, ఆనందాన్ని, శాంతిని, నిర్మలత్వాన్ని, మలినము లేనితనాన్ని అది మలినము లేనితనానికి అది ఎదగటం. ఇవన్నీ గూడా ఆత్మ ప్రయాణంలోనే జరుగుతూ ఉంటాయి. అలా వెతుకులాడుకుంటూ తనదైన మార్గం కోసం అనేక వైపుల దృష్టి పెట్టి అది చిట్ట చివరికి తనని తాను తెలుసుకునే మార్గం వైపుకి ప్రయాణం చేయాల్సిందే. ఎప్పుడైతే తనని తాను తెలుసుకునే మార్గం వైపుకి ప్రయాణం చేస్తుందో అప్పుడు తన వివేకం కొద్దీ తనని తాను పరిపూర్ణంగా అవగాహన చేసుకుంటూ సమస్తములో ఉన్నదాన్ని కూడా పూర్తిగా అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే అది పరిపూర్ణత్వాన్ని సాధిస్తుంది. అప్పుడు తనలో తను ఐక్యమైపోతుంది. తానే ఉన్నది, తానే అన్నీ అయి ఉన్నది అనేది అర్థమై తనలో తనే ఐక్యమైపోతుంది. ఇది పూర్తిగా ఉన్న ఆత్మ ప్రయాణం. ఇప్పుడు మనము ఆధ్యాత్మికం ఎందుకు చేయాలి? ఇప్పుడు మనకు తెలిసింది. ఎప్పటికైనా సరే మనం ఆ పరిపూర్ణత్వానికి ఎళ్ళాల్సిందే. మన్మోహన్ సార్ చెప్తారు, 4 దశలు ఎలా ఉన్నాయి అలాగే పుడతారు, సస్తారు, జన్మిస్తారు. నాలుగిట్లో ఎప్పటికో అప్పటికి అనేక జన్మలెత్తినా కూడా అది చిట్ట చివరికి పరిపూర్ణం అయిపోతుంది. దానికి ఆధ్యాత్మికమే జేయాల్సిన పనేమి లేదు అని చెప్పేవాళ్ళు సార్ ముందు. నేనేం జెప్పేదాన్ని అంటే, ఊరుకోండి సార్ అట్లా జెప్పకండి.
చాలా త్వరగా చదువు ముగించుకొని పరిపూర్ణము చెందే స్థాయికి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, నీవు పరిపూర్ణుడవవుతావు. నిన్ను నీవు తెలుసుకుంటావు. సమస్తాన్ని తెలుసుకుంటావు. పరిపూర్ణుడవవుతావు. త్వరగా ఆధ్యాత్మికం చేస్తే త్వరగా జన్మ రాహిత్యాన్ని పొందుతావు. లేదు ఉన్నతమైన జన్మలు అందరికీ గూడా ఆ జన్మల తాలూకు రహస్యాన్ని తెలిపే గురువుగా, సద్గురువుగా నిలబడే అనేక గౌరవమైన జన్మలలో నువ్వు ప్రయాణించవచ్చు. ఎందుకు అంటే తతిమా జన్మలు ఎలా ఉంటాయో తెలీదు. ఎందుకు అంటే మన చుట్టూకున్న అనేక లక్షల కోట్ల మంది యొక్క జన్మలు మనం అనుభవించే ఉన్నాం. వీటన్నిటిలో మనం పుట్టి, జీవించి, అవగాహన పొందే ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే మనము ఆధ్యాత్మికం వైపుకి దృష్టి పెడతామో ఎందుకు పెట్టాలి? పెట్టాల్సిందే. ఎలా ఉంటది అంటే, వద్దు అని జెప్తే మీరందరిని ఇప్పుడు నేను ఈ క్లాస్ ఆపేస్తాను. ఏమి ఆధ్యాత్మికం జేసే పని లేదు. అనేక సార్లు మీరే పుడతారు. అయన్నీ చిన్నగా అనేక జన్మలలో అన్నీ వస్తాయి. ఎప్పటికైనా పరిపూర్ణత్వం చెందుతారు అని చెప్పాననుకోండి. కానీ మీ లోపలిది ఊరుకుంటదా? నేను జెప్పకపోతే ఇంకొక చోటకెళ్తుంది. దానిలో ఒక తపన ఉంది. ఎందుకు అంటే, అది తనని తాను ఆ నిర్మలత్వం వైపుకి, శాంతిగా ఉండే వైపుకి, ఆనందం వైపుకి అది ప్రయాణం చేయాల్సిందే. దానిలో తపన అనేది ఏర్పడుతుంది. ఆ తపన కొద్దీ అది భగవంతుడిని ఎతుక్కోవలసిందే. అలాంటి ఈ మూడవ జన్మల పరంపరలోకి వచ్చేసరికి మనకి ఇలాంటి జీవన విధానాలు ఉంటాయన్నమాట. కాబట్టి మన ఈ ప్రయాణంలో ఆధ్యాత్మికము చెయ్యటము అనేది ఒకవేళ చెయ్యకపోతే ఎలా ఉంటుంది అంటే, నీ మనసు మానసిక వేదన ఎక్కడా ఏ విషయాల్లో తృప్తిగా ఉండదు. తన జీవితంలో ప్రతిదీ అన్నీ సాధించుకొని అన్నీ ఉన్నా గూడా తనలో తృప్తిగా లేదు. తనలో ఒక తపన ఏదో కావాలి తనకి. ఒక మానసిక లోపంగా అది ఆనందంగా ఉండదనమాట. దాని తపన కొద్దీ అది భక్తి కోణంలోకో, ఇంకొక కోణంలోకో ప్రయాణం చేస్తూనే ఉంటుంది. చాలామంది అనుకుంటారు ఎందుకు ఇయన్నీ ఏం అవసరం లేదు గదా! అవసరం లేనిదెక్కడా? ముందు జన్మలలో. అవసరం లేదక్కడ. భక్తి లేదు, రక్తి లేదు, ఇంకొకటి లేదు చెయ్యమన్నా గూడా ఎపో మీరెవరు చెప్పటానికి. మీరు జేసుకోండి కూర్చొని భజనలు అని అంటారు. అలాంటి స్థితి నుంచి మన ప్రయాణము అనేది ఈ జన్మలలోకొచ్చేసరికి మనకి ఒక తపన కొద్దీ భగవంతుడి వైపు భగవంతుడు అంటే ఏం చెప్తున్నాం? ఆ నిర్మల శాంతి ప్రకాశానంద స్వరూపము. సమస్తములో ఉన్న ఆత్మ స్వరూపం ఎలా ఉంది? ఇలాగే ఉంది. నిర్మల శాంతి ప్రకాశానందని. ఎప్పుడైతే ఆ స్థితికి మనము ప్రయాణం చేస్తామో, అప్పుడు మనలో ఆ ఆనందము, బ్రహ్మానందము, సంతృప్తి, శాంతి ఇవన్నీ కూడా ఏర్పడి ప్రశాంత జీవనము అనేది మనం జీవిస్తూ ఉంటాం. శాంతిగా ఈ మన మీద ఉన్న అనేక
భావాలు, అనేక కర్మల ప్రభావాలని తొలగించుకుంటూ, గుణాల ప్రభావాలని తొలగించుకుంటూ, అరిషడ్వర్గ ప్రభావాలను తొలగించుకుంటూ, మన మీద ఉన్న అనేక మలినాలని తొలగించుకొని నిర్మలత్వం వైపుకి ప్రయాణం చేస్తూ ఉంటాం. ఇలా మనము ఈ ఆధ్యాత్మిక ప్రయాణము అనేది మనలో ఉన్న తపన కొద్దే ఎలా ఉంటుంది అంటే, తృప్తి లేని జీవితాలని మనసు ఎలా ఉంటుంది? కలత కలతగా ఉంటుంది. దేని మీద నిలబడదు. ఏది గూడా చెయ్యాలి అని అనిపించదు. అందువలన చిన్నగా అది భగవంతుడి వైపుకి తన మనసుని మలుచుకొని, అక్కడ ఆ ప్రశాంతిని పొందుతూ ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటుంది. అందువలన డెఫినెట్‌గా ఒక స్థాయికొచ్చేసరికి నువ్వు ఆధ్యాత్మిక ప్రయాణం చేయాల్సిందే. ఇలాంటి చేసే దానిలో రకరకాలుగా చేసే కోణంలో కొంతమంది కొన్ని జన్మలు పూర్తిగా భక్తి కోణంలోనే ఉంటారు. కొంతమంది కొన్ని జన్మలు ధ్యాన కోణంలోనే ఉంటారు. కొంతమంది కొన్ని జన్మలు జ్ఞాన కోణంలో, ఎప్పుడైతే ఈ జ్ఞాన కోణానికొస్తారో చిట్ట చివరిది హృదయ స్థితే. మనం ఇప్పుడు చేసేది హృదయ విన్యాసము. ఈ హృదయ విన్యాసానికొచ్చేసరికి మన జన్మలన్నీ మనమే కట్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇంకా 25,000 జన్మలున్నాయి మనకి. పరిపూర్ణత్వం సాధించటానికి. మనం ఏం జేస్తాము అంటే, ఈ 25,000 జన్మల్ని కుదించేసుకొని, 25,000 జన్మలలో ఉన్న జ్ఞాన అవగాహనలని మనం ఈ జన్మలోనే కంప్లీట్ జేసుకుంటాం. చాలా బాగా జేసుకోవచ్చు ఈ సత్యాన్వేషణలో. ఎందుకంటే సమస్త గురు పరంపర ఆ 25,000 జన్మలు ఎత్తే ఉంది. మనము ఏ 25,000 జన్మలలో నాలెడ్జ్‌ని సంపాదించాలి అనుకుంటామో, ఆ నాలెడ్జ్ అంతా విశ్వంలోనే ఉంది. ఎంతోమంది మనకంటే ముందు ఆ నాలెడ్జ్‌ని సంపాదించిన వాళ్ళు, ఆయా విషయాలలో నాలెడ్జ్‌ని సంపాదించిన వాళ్ళు సమస్తములో, సర్వవ్యాపకంలో ఉన్నారు. కాబట్టి మన ముందు వచ్చే అనేక విషయాలు మనకి మనం ఫ్రీక్వెన్సీ లెవెల్స్ పెంచుకుంటూ, మనం ఆత్మస్థితిలోకి, సూక్ష్మత్వంలోకి ప్రయాణిస్తూ, మనము ఈ పరిపూర్ణంగా ఉన్న ఆ వివేకవంతమైన ఆ జ్ఞానాన్ని మన జ్ఞానంగా చేసుకుంటూ, ఆ 25,000 జన్మలని మనం ఇక్కడే పరిసమాప్తం చేసుకుంటాం. ఎప్పుడు? సరియైన ఆధ్యాత్మికం చేసినప్పుడు. సరియైన ఆధ్యాత్మికం చేయటం మూలంగా మనము ఆ 25,000 జన్మలలో పడే రకరకాలైన ఈతి బాధలన్నీ పడకుండా, పరిపూర్ణంగా మనము జన్మరాహిత్యముతో మనము పూర్తిగా ఈ ఆత్మస్థితిలో ఉంటూ అనేకమైన ఇప్పుడు ఒక దేహంలోనే ఉన్నాం మనం. ఇప్పుడు జన్మరాహిత్యానికొచ్చేసరికి అనేక దేహాలలో నుంచి గూడా మనం పని చేయవచ్చు. అనేక దేహాలలో ఉన్న నాలెడ్జ్ నీ నాలెడ్జ్ అవుతుంది అప్పుడు. ఎందుకు అంటే నువ్వు ఆత్మస్థితిలో వాటన్నిటిని అవగాహనాత్మకంగా రిసీవ్ చేసుకునే స్థాయిలో ఇక్కడే ఎదిగున్నావు. ఇక్కడే ఎదిగి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు జన్మ చాలించినప్పుడు వాటిని రిసీవ్ చేసుకోగలిగిన స్థాయిలో ఉంటావు. లేదు మనోబుద్ధి స్థితులలో నువ్వు జన్మ చాలించినట్లయితే నీ ఆత్మ ప్రయాణం ఉండదు. మరలా జన్మ తీసుకోవాల్సిందే. జన్మలో అనుభవ జ్ఞానాల అవగాహనలు పెంచుకోవాల్సిందే. కానీ ఎప్పుడైతే ఆత్మస్థితిలో నీకు ఈ అవగాహనలన్నీ ఉన్నాయో, ఇక్కడే పూర్తిగా అభివృద్ధి చెంది అవగాహనాత్మకంగా పరిపూర్ణత్వ స్థాయిలో ఉన్నావు. నువ్వప్పుడు ఎలా ఉంటావు? నీకింకా నాలెడ్జ్ గావాలనేప్పుడు అనేక దేహాలు, అనేక మనకి 1000 సంవత్సరాల అవతల గూడా
అనేక జన్మలు ఉంటాయి. వాటన్నిటి మీద గూడా దృష్టి పెట్టి అప్పటి కాలపు జ్ఞానాన్ని గూడా మనం రిసీవ్ జేసుకోవచ్చు. అంటే వాళ్ళు 1000 జన్మల తర్వాత కూడా మనం ఆ జ్ఞానాన్ని రిసీవ్ జేసుకోగలిగిన స్థాయిలో ఉంటాం. అక్కడ జన్మ లేదు, అవసరం లేదు. ఆ 1000 సంవత్సరాల తర్వాత జన్మించిన వాళ్ళందరితో గూడా మనం అనుసంధానమై ఉంటాం. కాబట్టి అంతటి పరిపూర్ణత్వం సాధించినప్పుడే జన్మ రాహిత్యం వస్తుంది.